నమస్తే విధును స్వాగతం లక్ష్యం సమాధితం ప్రశ్నితాత్మకంగా తీసుకున్నటువంటి సభ్యత నమోదు టీఆర్ఎస్ పార్టీ మరి 20 తారీఖు తోటి ముగుస్తుంది. మరి గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారు ప్రకాష్ గారు మనతో ఉన్నారు. మరి వారి యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, సభ్యత నమోదులు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎన్ని వేల సభ్యత్వాలు ఇప్పటివరకు నమోదు చేశారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, 3.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వారితో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? 3.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇక మీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకం తీసుకున్న సభ్యత నమోదు కార్యక్రమం ఎలా ముందుకెళ్తుంది? ఇప్పటివరకు ఎంతమంది? చాలా బాగుంది. ఇప్పటిదాకా మా డివిజను 5,000 టార్గెట్ పెట్టుకున్నాము. 5,000 అందులో 2,000 దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3,000 వెళ్తా ఉన్నాము. యాక్టివ్ మెంబర్షిప్ కూడా 100 రూపీస్ది కూడా దాదాపుగా 1,000 మందిని చేర్పిస్తున్నాము. ఓకే, ఆ 1,000 మంది శిక్షితులైనటువంటి కార్యకర్తలుగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు ఉన్నాయి, అందిస్తున్నాము, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము. ఓకే, ఇప్పుడు క్రియాశీల సభ్యత్వం అంటే దాదాపు ఇంతమందికి 5 రూపాయలు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు సడన్గా 100 రూపాయలకు పెంచడం, 30 రూపాయలకు మామూలు సభ్యత్వం పెంచడం, ప్రజలు అంటే డబ్బులు ఇచ్చి ఎలా తీసుకోవాలి అన్నట్టు ఏమైనా ఆలోచనలు ఏమైనా చేశారా మీరు? డబ్బులు ప్రజలతో వసూలు చేయాలని కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా బోకస్ మెంబర్షిప్ చేస్తున్నారు అనుకుంటారు. కాబట్టి ప్రజల మధ్యలో మెంబర్షిప్ చేస్తున్నాము. ఓకే, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ ఇవ్వాల్సిన డబ్బులు 100 రూపాయలు అంటే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 50 రూపాయలు, అదేవిధంగా 30 రూపాయలు మా సాధారణ మెంబర్షిప్, ఈ విధంగా మేము వసూలు చేసి వాళ్ళను కమిట్మెంట్ చేసుకుంటున్నాం అక్కడ. ఓకే, మన పార్టీకి. దానివల్ల ఇంతమంది మా పార్టీ ఇష్టపడే పార్టీ మీరు ఎక్కడ వేసినా కూడా లైన్ కట్టి తీసుకుంటారు సభ్యత్వం. ఎందుకంటే అభిమానము వాళ్ళ ఉత్సాహంతో ముందుకు వచ్చినప్పుడు మనం కాదనలేము. అది పెద్ద 30 రూపాయలు పెద్ద సమస్య ఏం కాదు. ఇవాళ రోజులలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాము 2 లక్షలు. ఓకే, అంటే ఇన్సూరెన్స్ విషయంలో మరి ఏ రకమైనటువంటి అంటే ఎట్లా వారి యొక్క జారీ ఎట్లా అంటే చనిపోతేనా, లేకపోతే యాక్సిడెంట్కి వెళ్ళినా, లేకపోతే పాము గడిచినా, ఇలాంటి చాలా ఉన్నాయంట అందులో కూడా? లేదు, యాక్సిడెంటల్ పాము గడిచినా కూడా యాక్సిడెంట్ కిందకి వస్తుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇది 2 లక్షలు. చాలామంది ఇవాళ జబ్బుబడి చనిపోయిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ యాక్సిడెంటల్ వాళ్ళకు ఒకసారి యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళు ఇల్లుని ఆదుకునేవాడు కానీ వాళ్ళని పట్టించుకునేవాడు కానీ ఉండరు. అలాంటి వాళ్ళకు ఇది ఎంతో ఆపద్ బాంధువుల లెక్క వ్యవహరిస్తుంది ఈ మెంబర్షిప్. మీకు ఇప్పుడు సభ్యత్వాలకు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, వారి కోఆపరేషన్ ఎలా ఉంది? మీకు మన పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ? నాది నాంపల్లి, కార్వాన్ 2 వస్తాయి. నాంపల్లికి ఇన్ఛార్జ్ వేరు ఉన్నారు, కార్వాన్ వేరు ఉన్నారు. ఇన్ఛార్జ్ల పని ఇన్ఛార్జ్ చేసుకు వెళ్తుంటారు. ఓకే, మేము కార్పొరేటర్గా మా డివిజన్లో మేము వెళ్తూ ఉంటాము. మేము ఎక్కడ పిలిచినా ఎవరు పిలిచినా ఎప్పుడైనా కూడా మేము వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ నాంపల్లిలో కానీ కార్వాన్లో కానీ అసెంబ్లీ 2 కూడా తిరుగుతూ అందరిని ఉత్సాహపరుస్తూ మెంబర్షిప్ చేయించాలని మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మెయిన్గా మీకు మైనారిటీలు కూడా ఇక్కడ సముద్యోగులు ఉంటారు ఇక్కడ, మరి వాళ్ళ నుంచి స్పందన ఎలా వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. గంగా జమున తహజీబ్ అంటే అది కార్వాన్ నాంపల్లిలో ఉంది. ఓకే, ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉంటారు, మత విద్వేషాలు లేవు. ఒక కాలంలో ఉండే వాళ్ళను ప్రజలు దూరం పెడతా ఉన్నారు. మెల్లిమెల్లిగా టీఆర్ఎస్ వైపు మొత్తం టోటల్ ప్రజలు కూడా వాళ్ళ కుల మతాలకు అతీతంగా వస్తూ ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు బోనాల పండుగ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది, దీనికి ఏర్పాట్లు మరి మీ ఏరియాలో బ్రహ్మాండంగా అవుతున్నాయి. మా డివిజన్లో 60 లక్షలు ఖర్చు పెట్టి గుళ్ళ దగ్గర ఇమ్యూనిటీస్ తయారు చేస్తూ ఉన్నాము. ఓకే, ఎంతో ప్రజలు కూడా సాధిస్తూ ఉన్నారు. దర్బార్ మేషం దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమాత్యుల వారు ఆదేశానుసారం అక్కడ సిమెంట్ రోడ్ VDCC రోడ్ వేయడం కూడా జరిగింది. చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాము. అభివృద్ధిలో డివిజన్ చాలా ముందుంది. ఇంకా కూడా ప్రజల సహాయ సహకారాలతో ఈ డివిజన్ను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాము. పండుగ సీజన్లో మెయిన్గా ఆ స్ట్రీట్ లైట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్ మా దగ్గర 100% గ్లోయింగ్ ఉంది. ఓకే, 100కు 100% రన్నింగ్ అవుతాం. ఓకే, ఇప్పుడు వర్షాకాలం, మరి వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగడం కానీ, మరి ఇంకా ఆ చెత్త చెదారం చూసారు. మనం డివిజన్లో తిరిగి వస్తున్నాము, ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. ఓకే, చెత్త చాలా మటుకు డంపర్ బిల్లు తీయించడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ఆటోలు
ఇంప్లిమెంట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆటోలు ఏదైతే ఇచ్చామో దానివల్ల ఈ రోడ్ల మీద చెత్త చాలా మంది తగ్గిపోయింది. ఇంకా కూడా మేము ప్రయత్నం చేసి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం మీ డివిజన్లో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, వాటిని మీరు ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తుంటారు? మా దగ్గర దాదాపు 5-6 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా డిస్పెన్సరీ ఉన్నాయి, బస్సు దవాఖానలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను త్రోగా ప్రతి 10 రోజులకు ఒకసారి నేను అన్ని కూడా చుట్టి ఎలా నడుస్తున్నాయి అన్ని కూడా మేము ఖచ్చితంగా చూస్తాం. ఇది పాత బస్తీకి సంబంధించినటువంటి అంటే వాటర్ విషయంలో ఎలాగ ఉంది? వాటర్ ప్రతిరోజు వాటరే కొద్దిగా ప్రాబ్లం ఉంది. అధికారులు వాళ్లకు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది వాటర్ వాళ్ళు కొన్ని ఏరియాలు ముఖం చూసి బొట్టు పెడతారు అన్నట్టుగా కొన్ని ఏరియాలు ఎవరైతే గట్టిగా మాట్లాడి ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రోద్బలంతో వాళ్ళకే వాటర్ ఇస్తూ వేరే వారికి వాటర్ అనేది ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ ఇచ్చుకుంటూ వేరే వాళ్ళకు 3 గంటలు 4 గంటలు కొట్టి వ్యత్యాసం వల్ల ప్రజలకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల సమస్యలు వస్తా ఉన్నాయి. అంటే మరి ఇది మీ పార్టీ హైకమాండ్ దృష్టికి ఏమన్నా అంటే ఇది స్థానికంగా నేను తెలుసుకున్న విషయం. నాకు కార్పొరేటర్గా బాధ్యత ఉన్నప్పుడు నాకు జిమ్మదారి నేను చేతి చూపిస్తున్నా. మరి ఇంకా పార్కులు ఏమన్నా సుందరీకరణ? ఇప్పుడు కుల్సుంపుర పార్క్ మా దగ్గర పెద్దగా పార్కులు ఏమి లేవు. ఎందుకంటే పాత నగరం ఇది, ఎక్కడ కూడా జాగా వదలరు. హిస్టారికల్ పార్క్ ఒకటి ఉంది, ఆ పార్క్లో కూడా వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. దాదాపుగా ఇంకా నెల లోపల సుందరీకరణ కూడా అయిపోతుంది. ఆ పార్క్ కూడా ప్రజలకు అవసరాలకు మేము పెట్టదలుచుకున్నాము. అదేవిధంగా ఒకటి కుల్సుంపుర లైబ్రరీ ఉన్నది, అది కూడా రెనోవేషన్ అయిపోయింది. ఈ స్కూల్ కూడా 18 రూములు కట్టడం జరిగింది, కుల్సుంపుర స్కూల్. అది కూడా ప్రారంభోత్సవానికి మినిస్టర్ గారికి చెప్తా ఉన్నాము. మన డివిజన్ అన్ని డివిజన్ల కన్నా ఆదర్శంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. మరి మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు హరితహార కార్యక్రమం, ఇంకోటి ఇంకుడు గుంతలు, మరి ఈ విషయంలో ప్రజలను మీరు ఎలా అప్రమత్తం? ఇంకుడు గుంతల విషయంలో నేను కార్పొరేటర్ అయిన తర్వాత నగరంలో ఎక్కడ లేని విధంగా 200 ఇంకుడు గుంతలు ప్రభుత్వ పరంగా చేయించి మన డివిజన్లో ప్రతి కాలనీకి 10-12 ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనం దాన్ని రన్ చేయడం జరిగింది. అదే చెట్ల హరితహార కార్యక్రమం. హరితహారం కూడా పెద్దగా ప్లేస్ లేకున్నా ఉన్న కాడికి ఎక్కడ ఉంటే అక్కడ హరితహారం తీసుకుంటాం కంపల్సరీ. మీరు కార్పొరేటర్ అయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు, కార్పొరేటర్ అభివృద్ధి పనులను చేపిస్తానే అలాంటి హామీలు మరి ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఎంతవరకు నెరవేర్చారు? మిగతా ఎప్పుడు నెరవేర్చే అవకాశం ఉంది? నేను ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలు తీరుస్తాను. ప్రజలు నాకు వచ్చి ఎవరు కూడా నాకు అది కావాలి ఇది కావాలి అడగరు. ఎందుకు అడగరంటే వాళ్ళ కార్పొరేటరు ఏది తెలుసుకొని పనిచేస్తారని వాళ్ళకి తెలుసు. ఎవరు కూడా నాకు డిమాండ్ ఇప్పటిదాకా చేయరు. నేనే వెళ్ళి ఒక్కసారి ఎవరైనా సార్కి సమస్య ఉందంటే అది ఖచ్చితంగా చేయించి నేను వస్తాను. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కాలుష్యం ప్రాంతం అయిపోయింది, గుడిమల్కాపూర్ కూడా కాలుష్యం రేట్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. మరి ప్రజలను ఈ విషయంలో మీరు ఎలా అప్రమత్తం ఉంచుతారు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి ఏంటంటే ఈ కాలుష్య విషయంలో మార్కెట్ ఉంది ఇక్కడ, కూరగాయల మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, అదేవిధంగా చిల్లర వ్యాపారస్తులు చాలా ఉన్నాయి. దానివల్ల రాకపోకలు ఉదయం చాలా ఉంటాయి. ప్రశాంతమైన జీవితం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేకుండా పోయింది. కాబట్టి దీనివల్ల వస్తున్నటువంటి కాలుష్యాన్ని తగ్గడానికి చెట్లు నాటడం ఒకటే పరిష్కారం. దానికి దిశగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ అంటే దోమలతో కూడుకున్నటువంటి విషయం. దోమలు ఖచ్చితంగా, ఎందుకంటే మూసి దగ్గర కాబట్టి మా డివిజన్లో కూడా దోమలు ఉంటాయి. వాళ్ళు కూడా కొద్దిగా ఎండమాలి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా పని కరెక్ట్గా చేయడం లేదు. దాన్ని కూడా రేపు రివ్యూ మీటింగ్ పిలిచడం జరిగింది. రేపు వాళ్ళు వస్తున్నారు, దాన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తామని భావిస్తాం. మీ దగ్గరికి మేజర్గా వచ్చేటటువంటి ప్రజలు ఒక కార్పొరేటర్ కానీ ఏ సమస్యలతో ఎక్కువ వస్తుంటారు? వాటికి ఎప్పుడే లోపు మీరు వాటర్ ఈ మధ్యలో వాటర్ సమస్య ఎక్కువ వస్తుంది. అంటే ఈ మంజీరా సింగ్ వాటర్ ఎండిపోయిన తర్వాత ఈ కృష్ణా వాటర్ ఫేజ్ 2ను డైవర్షన్ చేయడం జరిగింది వాటర్. దాని మూలన కొద్దిగా సమస్యలు వస్తున్నాయి. బహుశా ఈ 10-15 రోజుల నుంచి ఈ వర్షాలు మొదలైనవి. దాన్ని తొందరలోనే ఈ వాటర్ సమస్య కూడా ఉండదని నేను భావిస్తున్నాను. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు? నేను మార్నింగ్ ఉదయం ఖచ్చితంగా 6 గంటలకు లేస్తాను.
కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకునే ప్రజలతో మాట్లాడి మార్నింగ్ వాకింగ్ చేయడానికి టైం కాదు కానీ ఇంట్లోనే కొద్దిగా లైట్గా చేసుకుంటాం. ప్రజలతో మాట్లాడి రోజు ఒక ప్రాంతానికి పాదయాత్రకు ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒక పని మీద డైలీ వెళ్ళి ఉండి తర్వాత ఆఫీస్లో కూర్చొని తర్వాత ఆఫీస్లలో ఏదైనా పనులు ఉంటే డెవలప్మెంట్ విషయంలో మున్సిపాలిటీ కానీ జల్ల పనులు కానీ ఈ విధంగా అన్నీ ఒక రౌండ్ కొట్టుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ ప్రజలతోనే ఉంటాం. ప్రజలతోనే జీవితం, ప్రజలతోనే మమేకమే. ఇప్పుడు దాదాపు చాలామంది బయట చెప్పేది అంటే పాత బస్తీలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలో ట్యాక్సీలు కట్టరు అన్నట్టుగా తెలుస్తుంది. మరి మీ ప్రాంతంలో ట్యాక్సీ విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ట్యాక్సీ కట్టలేదు అనేది పాత బస్సులో ఉన్నటువంటి మాట గతం. ఇప్పుడు లేదు. ఇప్పుడు పాత బస్సులో కూడా ట్యాక్సెస్ బాగానే వసూలు అవుతున్నాయి. అధికారులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తుంటారు. దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ మాకు ఉండదు. ప్రజలకు ట్యాక్స్ కట్టమని చెప్తాం కంపల్సరీ. ఎందుకంటే ట్యాక్సులు కట్టకపోతే డెవలప్మెంట్ జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు పెరిగిపోయినాయి, ఆఫీస్లో స్టాఫ్ పెరిగిపోయింది. గతంలో ఉన్న ట్యాక్సే కట్టాలంటే కష్టం. ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రజలకు భరించే విధంగా ఉండాలి కానీ బాధించే విధంగా ఉండకుండా ట్యాక్సులు వేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కరెంటు విషయంలో చెప్పకుండానే కట్ చేస్తున్నారని ప్రజలు మా డివిజన్లో ఎక్కడ కూడా కరెంట్ కట్ అనేది ఎప్పుడు ఉండదు. అంటే కట్ అంటే అదే లైన్స్ అది కరెంటు బిల్లు 2 రోజులు కట్టకపోతే తీసేస్తామని ఒక నెల కూడా ఇప్పుడు కాదండి, గతం నుంచి కూడా 30 లోపలనే కట్టించుకునే ప్రయత్నంలో భాగంగా కొద్దిగా కఠినంగా వివరిస్తారేమో. అది కూడా ప్రజలకు సౌకర్యం గురించే చేస్తారు తప్ప ప్రజల అసౌకర్యం గురించి కాదు. మనము కరెంటు కొని ఇవ్వాల్సిందే కదా, వాళ్ళు కూడా ఒక సంస్థ నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం కట్టకూడదని చెప్పి మనం ఎవరికి అనలేము. మనం కట్టాల్సిందే. రూపాయి నల్ల కలెక్షన్స్ మీ ప్రాంతం ఖచ్చితంగా అందరికీ రూపాయి నల్ల కనెక్షన్స్ ఇప్పిస్తున్నాము. ఎక్కడ కూడా రూపాయి నల్ల కనెక్షన్ అనే జాతి ఎవరికి తీసుకునే వీల్లేదు. ఖచ్చితంగా రూపాయి కనెక్షన్స్ చాలా మటుకు వాళ్ళు డీజిల్ ఇప్పించాం. రూపాయి కనెక్షన్స్ మొత్తం ఇప్పుడు కరెంట్ కూడా 24 hours ఇస్తున్నారు 100%. ఈ 24 hours మరి ఎవరన్నా ఎక్కడన్నా స్ట్రీట్ లైట్లు ఆన్ అయి ఉంటే వాటి బంద్ చేసే కార్యక్రమం ఏమన్నా? అన్ని వాటికి దాదాపుగా టైమర్స్ పెట్టిస్తున్నాము. 1-6 లేపినా అవి కూడా నా దృష్టికి వస్తే ఇమీడియట్గా పెట్టిస్తాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు జర తాకిడి ఎక్కువనే ఉంటుంది, ప్రజల తాకిడి, ఫోన్లు కూడా. మరి ఇప్పుడు టెన్షన్గా ఫీల్ అయ్యేటప్పుడు సినిమాలు ఏమైనా చూస్తారా? తక్కువ చాలా. ఏదైనా ఒక పిల్లలకు ఈ ఫలానా సినిమా చూస్తే బాగుంటుంది, ఒక వాళ్ళకు సందేశాత్మక సినిమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాం. దేశభక్తి సినిమాలు విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఒక 1 week ఖచ్చితంగా వెళ్తాం. దేవుడు అంటే దేవుని తప్పకుండా వెళ్తాం. తిరుపతి, షిరిడి ఖచ్చితంగా 2 yearsకి ఒకసారి వెళ్తూనే ఉంటాం. ఓకే. మా V3 న్యూస్ ప్రేక్షకులకు కార్పొరేటర్గా మీరు ఏం చెప్తారు? ధన్యవాదాలు. V3 ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజల అవసరాలకు నిమిత్తము ఈ ఛానల్ ఉపయోగపడుతున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రజల సమస్యలను ప్రజల గొంతుకై ప్రజల సమస్యలను మన సమస్యలుగా తీసుకొని V3 ఇంకా డెవలప్ అవ్వాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మరి మీ V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. ఇదని మరి ప్రజా జీవితంలో ఉండడమే నాకు చాలా ఇష్టం. ప్రజలతో మమేకమై ఉంటాను. నేను వాళ్ళ డెవలప్మెంట్ పనుల గురించి చెప్పలేదు, ప్రజల సమస్యలు తెలుసుకొని నేను ముందుకెళ్తున్నాను. ఎప్పుడు ప్రజలలో ఉంటాను. మరి అప్పుడప్పుడు విహారయాత్రలు, దైవ దర్శనాల గురించి వెళ్తుంటాను. మరి అభివృద్ధి పనులు అన్నీ కూడా ఏవైతే ఇచ్చామో అవన్నీ కంప్లీట్ చేశాము. మరి కుంసూపూర్లో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితులు కానీ, మరి ఉన్నటువంటి సుందరీకరణ పార్కుల పరిస్థితి కానీ, మరి దోమల గురించి వచ్చినటువంటి సమస్య కానీ, కాలుష్యం గురించి వచ్చిన సమస్యలు కానీ అన్నీ ఎప్పటికప్పుడు నెంబర్ వేస్తున్నాను. సభ్యత్వ విషయంలో 5,000 ఖచ్చితంగా ఈసారి నేను చేపిస్తాను సభ్యత్వాలు. మరి అమౌంట్ విషయంలో అందరూ కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు అందరికి తెలిసే విధంగా తీసుకుంటున్నామని మనకు విశ్లేషణ చేశారు. చూస్తున్నాడు V3 న్యూస్. కెమెరా మనస్తో మీ సురేష్ దండు.